ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన అంశాలపై జరిగిన చర్చలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బాలికలు మరియు బాలుర సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉన్న సమస్యలను సభా దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా హాస్టల్స్లో టాయిలెట్స్ కొరత, సరైన లైటింగ్ లేకపోవడం, ఫ్యాన్లు పనిచేయకపోవడం, ప్రాథమిక వస్తువుల లోపం వంటి సమస్యలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడేలా చేస్తున్నాయని తెలిపారు. మన భారతదేశ రాష్ట్రపతి వర్యుల అధ్యక్ష గౌరవనీయురాలైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్ష. ఆవిడ కూడా 1970 నుంచి 74 వరకు కుంతల కుమారి సబత్ ఆదివాసీ గర్ల్స్ హాస్టల్లో భువనేశ్వర్లో చదువుకున్నారు అధ్యక్ష. చదువుకుని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఆవిడ విద్యాభ్యాసం చేయడం జరిగింది అధ్యక్ష. ఉండటం మాత్రము ఆదివాసీ గర్ల్స్ హాస్టల్లో ఉన్నారు అధ్యక్ష. అట్లాగే 1974 నుంచి 79 వరకు అధ్యక్ష ఇందిరాగాంధీ ఆదివాసీ ఉమెన్స్ హాస్టల్ భువనేశ్వర్లో ఉంటూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అధ్యక్ష. రమాదేవి ఉమెన్స్ యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆవిడ 15వ రాష్ట్రపతిగా జూలై 25, 2022లో అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష. అది చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీకి అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వానికి అని చెప్పి తమ ద్వారా తెలియచేసుకుంటే అధ్యక్ష, దీంట్లో మనం ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో అధ్యక్ష ఎప్పుడు కింద పడుకోవడమే అధ్యక్ష. దాంట్లో చేపల మీద పడుకోవటము, మ్యాక్సిమం ఉంటే ఒక చిన్న బెడ్ ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో బెడ్స్ ఉన్న పరిస్థితి లేదు అధ్యక్ష. దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ ఎందుకు పెట్టడం లేదో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. తప్పనిసరిగా భారత రాష్ట్రపతి ఉన్నత స్థానంలో ఉన్నది ద్రౌపది ముర్ము గారు అధ్యక్ష. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్ష. మరి అదే సామాజిక వర్గానికి చెందిన హాస్టల్స్లో బెడ్స్ కూడా లేకపోవటము ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? తప్పనిసరిగా దానిపైన ఫోకస్ అనేది లోపించిందని చెప్పడానికి ఏ మాత్రమే సందేహం లేదు అధ్యక్ష. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అవుతుందా, మిగిలిన చోట్ల ఏ విధంగా ఉందో అయితే మనకు తెలియదు కానీ అధ్యక్ష. కానీ మంత్రివర్యులు మాత్రము గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు అధ్యక్ష మా విశాఖపట్నంలో విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేశారు అధ్యక్ష. మనసు మాత్రం వెన్న అధ్యక్ష, చాలా మంచి వ్యక్తి. మరి ఎందుకో ఇప్పుడు దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. విశాఖపట్నం పేరు చెప్పాను కాబట్టి అధ్యక్ష, విశాఖపట్నంలో మనసు వెన్న కానీ నిధులు లేవు. అదే మరి నిధులు మనసు చాలా మంచి వ్యక్తి అధ్యక్ష. పాపం ఎప్పటికప్పుడు సడన్ సర్ప్రైజులు చేసి ఎవరైనా ఒక బాలుడు బాగాలేదనుకుంటే హాస్పిటల్కి వెళ్ళి వ్యక్తిగతంగా పరామర్శించి అన్ని డాక్టర్లకి ఆదేశాలు ఇచ్చి చేసే వ్యక్తి అధ్యక్ష. నిజంగా ఇటువంటి వ్యక్తికి ఇటువంటి శాఖ ఇచ్చినందుకు అధ్యక్ష మనం ఎక్కడికో తీసుకెళ్లవలసిన అవసరం ఉంది అధ్యక్ష. విశాఖపట్నంలో చూస్తే అధ్యక్ష, విశాఖపట్నంలో 2405 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఈ హాస్టల్స్లో ఉంటున్న వ్యక్తులు అధ్యక్ష, పిల్లలు 23 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష క్లోజ్ చేస్తాను. దాంట్లో అధ్యక్ష బేసిక్గా టాయిలెట్స్ 284 టాయిలెట్స్ ఉండాలి అధ్యక్ష. కానీ ఉన్నది మాత్రము 236 అధ్యక్ష. 53 టాయిలెట్స్ ఇంకా లేవు అధ్యక్ష. అట్లాగే బాత్రూమ్స్ 284 ఉండాలి అధ్యక్ష. అవైలబుల్ ఓన్లీ 199 అధ్యక్ష. కావాల్సింది ఇంకా 92 టాయిలెట్స్, 92 బాత్రూమ్స్ కావాల్సిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. నిధులు ఏదో విధంగా మంత్రివర్యులు ఏదో విధంగా తీసుకురండి. మనము 3,23,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ పెట్టుకున్నాము. దీనికి ఎంత అయిపోతుంది? అరే నిధులు లేకుండా ఎట్లాగా అధ్యక్ష? ఇది తప్పనిసరిగా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏంటంటే బేసిక్గా ప్రాబ్లమ్స్ అధ్యక్ష, ఇక్కడ బెడ్స్ లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. నేల మీదే పడుకుంటున్నారు. నేల మీద ఇప్పుడు పడుకునే పరిస్థితి ఉందా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మనం కూడా నేలపైన పడుకున్న వ్యక్తులమే. కానీ ఇప్పుడు నేల మీద పడుకుంటే లేవలేనటువంటి పరిస్థితి నాది. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నపిల్లలు అయితే పర్వాలేదు కానీ అధ్యక్ష, బట్ దాంట్లో ఫెసిలిటీస్ కూడా లేవు అధ్యక్ష.
గౌరవ మంత్రివర్యులు ఫెసిలిటీస్ ఉన్నాయని అనే భావన వచ్చేటట్టు చెప్పారు. ఫ్యాన్స్ లేవు, లైట్లు లేవు, సరిపడే బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. అట్లాగే అధ్యక్ష ఉదయం ప్రీమెట్రిక్ విద్యార్థుల అధ్యక్ష ఉదయం 8 గంటలకి మనం హాస్టల్ నుంచి బయటికి వెళ్ళాలి అధ్యక్ష. భోజనం అది బాగానే పెడుతున్నారు అధ్యక్ష, కానీ తప్పనిసరిగా ఇంకా చేయవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లల ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష నార్త్ నియోజకవర్గంలో మాకు 3 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష, సాంఘిక సంక్షేమ శాఖ సంబంధించిన. దాంట్లో ఒకటి ప్రైవేట్ బిల్డింగ్ అధ్యక్ష, ఇంకొకటి బాత్రూమ్ బాయ్స్ హాస్టల్ మన సీతందారిలోనే ఉంది అధ్యక్ష, టీపీడీ కాలనీలో. దానికి స్లాబ్కి రిపేర్ చేయవలసిన నెసెసిటీ ఉంది, ఎడిషనల్ రూమ్స్ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో స్టడీ రూమ్ అనేది సెపరేట్గా ఉండదు, అది చాలా ఇన్కన్వీనియంట్ అధ్యక్ష. తప్పనిసరిగా ఏదైతే మనకు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో అధ్యక్ష, దాంట్లో మనకు 140 మంది విద్యార్థినులు ఇదివరకు హాస్టల్లో ప్రస్తుతం ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తుంది అధ్యక్ష. కానీ దాంట్లో స్థలం మాత్రము 82 సెంట్ల భూమి మాత్రము ఖాళీగా ఉంది అధ్యక్ష. అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకుని మంచిగా అక్కడ మనం చేయవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. అలాగే కొత్త భవన నిర్మాణం గురించి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ఒక పథకం ఉంది అధ్యక్ష, PMJAY అంటే ప్రధానమంత్రి అనుసూచిత జాతి PMJAY అధ్యక్ష. ఆ పథకం ద్వారా డబ్బులు మనం తెచ్చుకునే అవకాశం ఉంది అధ్యక్ష. దీనికి కూడా తప్పనిసరిగా ఆ విధంగా ప్రయత్నం చేయవలసిన నెసెసిటీ ఉంది. అవసరమైతే అక్కడ కేంద్ర మంత్రితోటి మాట్లాడి పర్సనల్గా వెళ్ళి చేయవలసిన అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. పిల్లలు అధ్యక్ష కింద పడుకుంటున్నారు అధ్యక్ష, మన పిల్లల గురించి మనం చెప్పబోతే ఎట్లాగా అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష గాజువాకలో కూడా దయాల్ నగర్లో 2 ఎకరాల స్థలం ఉంది అధ్యక్ష, దాంట్లో కూడా కొత్త బిల్డింగ్లు కట్టుకునే దానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా తమరు దయచేసి గౌరవ మంత్రివర్యులు నేను మళ్ళీ కోరేది ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఈ పిల్లల మంచి అభివృద్ధిలోకి వచ్చే దిశగా చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష.